అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. గత 15 సంవత్సరాలుగా 30,000 జాతకాలకు పైగా పరిశీలన చేసిన అనుభవం ఉన్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు. అసలు కార్తీక మాసం అంటేనే పుణ్యమాసం కదా. మరి అలాంటి కార్తీక మాసంలో విశేషమైన మహోన్నతమైన రోజుల గురించి ఈరోజు తెలుసుకుందాం. అంతేకాదు వ్రత విధానాల గురించి, పాటించవలసిన నియమాల గురించి, ఇంకా మనకుండే జాతకరీత్యా దోషాలు ఏవైతే ఉంటాయో ఆ దోషాలు తొలగించుకునేందుకు చేసేటువంటి పరిహారాలు, దానాల గురించి గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, అసలు మనకి ఈ 1వ తారీఖున ఏకాదశి వస్తుంది కదా గురుగారు. ప్రతి నెల కూడా మనకి 2 ఏకాదశులు వస్తాయి. కానీ ఈ కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశికి ఎందుకంత ప్రత్యేకత? అంటే దీని విశేషం ఏంటో చెప్తారా? తప్పకుండానమ్మా. ప్రతి నెలలో 2 ఏకాదశులు, ప్రతి ఏకాదశి కూడా ఒక గొప్ప విశిష్టత, మహత్యాన్ని పొందినటువంటిది. కానీ ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ముందు వచ్చేటువంటి ఏకాదశికి మహావిశిష్టత ఉందమ్మా. ఏంటి అని అంటే, మనకందరికీ తెలిసిందే ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి తొలి ఏకాదశి అని అంటారు. అంటే ఆ రోజున విష్ణు భగవానుల వారు యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత నిద్ర నుంచి మేల్కొనేది ఉంటుంది కదా, ఆ నిద్ర నుండి మేల్కొనే రోజే ఈ యొక్క కార్తీక శుద్ధ ఏకాదశి. దీనినే ఉత్థాన ఏకాదశి లేదా ప్రబోధిన్యై ఏకాదశి అని అంటారు. ఈ రోజున యోగ నిద్ర నుంచి మేల్కొంటారు. కాబట్టి ఇంతటి విశేషమైన తొలి ఏకాదశి రోజునకి ఎంతటి గొప్ప విశేషమో, అలాగే ఈ కార్తీక శుద్ధ ఏకాదశి కూడా అంతే విశేషం. అయితే సృష్టి స్థితి లయకారకాలలో స్థితికారకుడు, రక్షించేవాడు విష్ణు భగవానుడు కదా. ఆ విష్ణు భగవానుడు నిద్రించే సమయంలో ఈ సృష్టినంతా కాపాడే బాధ్యత కూడా ఈ యొక్క పరమేశ్వరుడి మీద ఉంటుంది. అయితే విష్ణువుని ఆరాధించే వాళ్ళకి ఏకాదశి నుంచి, ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున చాతుర్మాస్య దీక్ష విరమిస్తారు. అలాగే ఈశ్వరుణ్ణి ఆరాధించే వాళ్ళు ఆషాఢ పౌర్ణమి రోజున ప్రారంభించి కార్తీక పౌర్ణమికి సమాప్తి చేస్తారు చాతుర్మాస్య వ్రతం. 4 నెలల పాటు వ్రతం అంటారు. అందుకనే శివకేశవులకి చెప్పబడినటువంటి గొప్ప మాసం ఏదయ్యానంటే ఈ యొక్క కార్తీక మాసం. ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని అందరూ కూడా ఆచరించాలి కూడా. ఇప్పుడు అనేక మాసాల్లో ఏకాదశులు వస్తాయమ్మా, కానీ పుణ్యమాసము చెప్పబడేటువంటిది ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి ఏకాదశి. కాబట్టి ఈ రోజున విధి విధానాలని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి క్లేశములు, కంటకములు అంటే కష్టములు, సమస్యలు, జటిలమైనటువంటి అవన్నీ కూడా పరిష్కారం అవుతాయని శాస్త్రం చెప్పబడి ఉన్నటువంటిది. ఈ రోజున దేవతా ఆరాధన చేసినటువంటి వాళ్ళకి ఆ యొక్క దేవతా అనుగ్రహం పొందిన వ్యక్తి యొక్క పుణ్యాన్ని కొలవడానికి మాటలు సరిపోవనే వేద ప్రమాణం. పూర్వకాలంలో అందరూ కూడా ఈ యొక్క కార్తీక మాసంలో ఏకాదశి తిథి రోజున ప్రత్యేకమైనటువంటి నియమాలు, పూజలు, ఆరాధనలు, దానములు అనేటువంటివి చేస్తారు. గురుగారు, మనకి ఈ ఏకాదశి వ్రతం ఏదైతే ఉంటుందో ఆ రోజు పాటించవలసిన పూజా విధానం ఏంటి, నియమాలు ఏంటో కూడా చెప్తారా గురుగారు? ఈ యొక్క కార్తీక మాసములో పాటించాల్సినటువంటి నియమం ఏకాదశి రోజున అంటే ప్రధానంగా ఏ ఏకాదశికైనా కానీ ప్రారంభ ఆ యొక్క ఉపవాసమే ప్రధానం ఏకాదశి రోజున. ఈ నియమాన్ని ప్రారంభించడానికి దశమి రోజు నుంచే మనము సమాయుక్తము అవ్వాలి. కాబట్టి దశమి రోజున రాత్రి సమయంలో అల్పాహారం మాత్రమే భుజించాలి, లేదా పండ్లు, పాలు తీసుకోవచ్చు. భూషయనం అనేటువంటిది చేయాలి, అంటే నేల మీదనే నిద్రించాలి. ఆ రోజు ముందు రోజున అనగా దశమి తిథి రోజున 1వ తారీఖు శనివారం అయింది కదా, ఈ రోజున సంబంధించినటువంటిది ఎప్పుడు కూడా మాంసాహారము, మద్యపానం తీసుకోకూడదు ముందు రోజు. ఆ రోజున అనగా ముందు రోజు ఈ బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి, దాంపత్యం ఉండకూడదు.
ఈ విధంగా నియమాన్ని పాటిస్తూ దశమి రోజున శుక్రవారం రోజున ఆ రోజంతా ఆ విధంగా ఆ ఈశ్వర నామం లేదా విష్ణునామాన్ని స్మరించుకుంటూ నిద్రపోవాలి. ఓకే. నిద్రపోయి 1వ తారీఖు రోజున తెల్లవారుజామునే బ్రహ్మముహూర్త కాలంలోనే నిద్ర లేచి ఆ రోజున ఏకాదశి వ్రతం యొక్క విధి విధానాన్ని అప్పటి నుంచి మనం ప్రారంభించాలి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి మాసము ఈ కార్తీక మాసం. మానవుడు జన్మ జన్మల నుంచి సంపాదించినటువంటి పాపాన్ని కూడా నశించుకునే మాసము కూడా ఈ మాసమే. ఇట్టి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి మహా గొప్పది. అటువంటి కార్తీక పౌర్ణమి సందర్భంగా మహామహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే శని మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శని దోషము ఉన్నది కాబట్టి, అలాగే ఈ నెలలో అక్టోబర్ నెలలో గురువు, రవి, శని, బుధ గ్రహాలు మారుతున్నాయి. ఈ కారణం చేత 12 రాశుల వారికి కూడా మంచి చెడు అన్నీ ఉంటాయి, సమస్యలు కూడా ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి 6వ తారీఖు రోజున మహా ప్రత్యేక పద్మక యోగం ఉన్నటువంటి 6వ తారీఖు రోజున సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి కాశీక్షేత్రములో శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక 5వ తారీఖు రోజున సంకల్పం కాబట్టి అవకాశం ఉంటే 5వ తారీఖు లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. లేదా 6వ తారీఖు రోజున మధ్యాహ్నం 2 గంటల లోపలనైనా కానీ మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. 3 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోండి. అలాగే 20వ తారీఖు రోజున శ్రీశైల క్షేత్రంలో నవంబర్ 20, డిసెంబర్ 4వ తారీఖు రోజున మార్గశిర పౌర్ణమి దత్తక్షేత్రంలో ఈ యొక్క సర్వదోష నివారణ పూజలు, హోమాలు కూడా జరిపించడం జరుగుతాయి. ఈ క్షేత్రాల్లో కూడా నమోదు చేసుకోదలిస్తే కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇటువంటి అరుదైనటువంటి అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. ఇక ఈ రోజున ప్రారంభం చేయమన్నాం కదమ్మా, అంటే ప్రాతకాలంలోనే అంటే బ్రహ్మముహూర్తంలోనే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని మొట్టమొదటిగా ఇంట్లో దీపారాధన చేయాలి. పూజా మందిరాన్ని ముందు రోజే శుభ్రపరచుకోవాలి. ఇక తదనంతరం తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి ఆ తులసి చెట్టు దగ్గర అష్టదళ పద్మము వేయాలి. అష్టదళ పద్మం వేసి ఆ అష్టదళ పద్మములో పసుపు, కుంకుమతో వాటికి అలంకరణ చేసి పుష్పాలు వేసి ఆ యొక్క అష్టదళ పద్మము మధ్యలో 3 ఒత్తులు వేసి దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి 2 అరటిపండ్లు కానీ, దానిమ్మ పండు కానీ, లేదా ఆవు పాలు కానీ నైవేద్యంగా పెట్టాలి. ఇక ఇంటికి రాగానే ఇంట్లో సూర్యోదయం అవుతున్నటువంటి సందర్భంగా, అంటే సూర్యోదయం కంటే ముందైనా కానీ శివాభిషేకం ఇంట్లోనైనా శివలింగానికి చేసుకోవచ్చు, లేదా శివ సహస్రనామ పారాయణం చేయడం. ఇక వెంబడే ఆ యొక్క దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధానం కానీ, రామాలయం కానీ, అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కానీ, లేదా కృష్ణాలయం కూడా ఉంటే ఏదైనా విష్ణు సంబంధమైన దేవాలయానికి వెళ్ళి అక్కడ కొద్దిసేపు ఉండి ఆ దేవాలయంలో పారాయణం జరుపుకొని, అవకాశం ఉంటే అర్చనలు జరిపించుకొని అక్కడ ఆ యొక్క దేవాలయంలో దీపారాధన చేయాలి. చేసి ఇంటికి వచ్చి శివస్మరణము కానీ, నారాయణ స్మరణం కానీ, నారాయణాయ నమః లేదా శివాయ నమః అంటూ స్మరించుకుంటూ ఓపిక ఉండగలిగితే ఆ రోజంతా ఉపవాస నియమాన్ని పాటించవచ్చు. ఆ యొక్క ఉపవాసము కటిక ఉపవాసం అవసరం లేదమ్మా, పండ్లు, పాల పదార్థాలు తిని ఉండవచ్చు. ఉండి ప్రదోషకాల సమయంలో అనగా 5:05 నుంచి ఆ ప్రదోషకాలం కాబట్టి ఆ ప్రదోషకాలం కంటే ముందే కాలకృత్యాదులు తీర్చుకొని ప్రదోషకాల సమయంలో శివాలయానికి చేరుకొని ఆ రోజున నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శివాలయంలో ఆ ప్రదోషకాల సమయంలో శంఖు పుష్పాలతో కానీ, మారేడు దళాలతో కానీ అర్చన జరిపించుకోవాలి. తదనంతరం ఎలా చెయ్యాలి అనంటే ఆ యొక్క శివాలయంలో ఈ రోజున తులసీమాల ఆ యొక్క శివలింగం దగ్గర పెట్టి పక్కనే ఉన్నటువంటి విష్ణు ఆలయంలో విష్ణువుకి సమర్పణ చేయాలి. ఆ విధంగా చేసి అవకాశం ఉంటే ఆ యొక్క విష్ణు ఆలయంలో దీపారాధన చేయాలి. అప్పుడు అర్చన చేసేటప్పుడు ఆ యొక్క విష్ణు ఆలయంలో
మారేడు దళములతో ఒక హారము, పూలమాల లాగా ఎలా అయితే చేస్తామో అలా చేసి ఆ మారేడు దళములతో ఉన్నటువంటి హారాన్ని శివాలయానికి తీసుకుని వచ్చి శివుడికి అర్పించాలి. శివకేశవులకి భేదము లేదనేటువంటి పద్ధతిని ఈ విధానంగా మనం నిరూపించవచ్చు. ఇక విష్ణు ఆలయంలో శివాలయంలో కానీ దీపారాధన చేయాలి. విష్ణు ఆలయంలో శివలింగ దానము, శివాలయంలో సాలగ్రామ దానం అవకాశం ఉంటే ఈరోజు చేయవచ్చు. ఈరోజు చేసే దానము, జపము, అర్చన అనంతమైనటువంటి ఫలితం. ఎందుకో చెప్పమంటారా? ఈ రోజున ప్రధానంగా శనివారం అయింది. ఏకాదశి శనివారం రావడం చాలా కలిసి వచ్చేటువంటి, చాలామంది శనివారం ఒక పొద్దు అని అంటారు కదా, అటువంటి ఒక పొద్దు ఉండేటువంటి వాళ్ళు తెలియకుండానే ఆ రోజు ఏకాదశి అవ్వడం వల్ల ఇంకా మహా విశేషమైనటువంటిది. ఇక ఇలాంటి శనివారం ఏకాదశి కలిసి వచ్చినటువంటి రోజున తెలిసిన మన యూటీవీ ఆధ్యాత్మిక ప్రేక్షకులు చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆచరించడం వల్ల వాళ్ళకి కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన పుణ్య ఫలితం. కాబట్టి వీలైనంతగా మీ బంధువులకి, స్నేహితులకి ఈ యొక్క విషయాన్ని చేరవేయండి. వాళ్ళు పొందే పుణ్యంలో మీకు భగవంతుడు కొంత వాటా ఇస్తాడు. ఈ విధంగా అవకాశం ఉంటే మహాశివరాత్రి రోజున ఏ విధంగానైతే జాగారం చేస్తామో ఏకాదశి రోజున కూడా జాగారం చేస్తూ విష్ణునామ స్మరణ చేసుకుంటూ ఉంటే చాలమ్మా. మానవుడి యొక్క సకల పాపాలు ఎలా తొలగిపోతాయి అని అంటే, ఒక టన్ను పత్తి ఉన్నటువంటి, ఒక టన్ను పత్తి ఎలా అయితే ఎంత ఉంటుందో, ఒక్క నిప్పు కణిక చేరి ఆ టన్ను పత్తి అంతా దహనమైపోతుంది, కాలిపోతుంది కదా. అలా మనం చేసే ఈ చిన్న ప్రయత్నము మనం ఎన్నో జన్మల నుంచి చేసుకుంటూ వస్తున్నటువంటి సంచిత పురాకృత ప్రారంధ కర్మల నుంచి వస్తున్నటువంటి పాపరాశి అంతా కూడా దగ్ధమైపోతుంది. ఇంతటి మహాపుణ్యమైనటువంటి, ఎందుకనంటే విష్ణు భగవానుడు మేల్కొనేటువంటి రోజమ్మ ఈ రోజున. కాబట్టి ఆ మేల్కొనే సమయంలో విష్ణునామాన్ని జపించుకుంటూ ఉండడం వల్ల ఆ యొక్క విష్ణు అనుగ్రహం అందరికీ కూడా, ఈ నామాన్ని జపించే వాళ్ళకి, ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్ళకి తప్పకుండా కలుగుతుంది. తెల్లవారే లేచి మళ్ళీ ద్వాదశి తిథి వస్తుంది ఆ రోజున. ఆదివారం అయింది. ఇది కూడా చాలా విశేషమే. ఆ రోజున మళ్ళీ ఆ యొక్క విష్ణునామస్మరణము, శివనామస్మరణం చేసుకొని ఎవరికైనా అతిథులకి లేదా ఎవరికైనా కానీ అన్నదానం చేసి అప్పుడు తను భుజించాలి. ఇది ఈ ఏకాదశి వ్రతం అనేటువంటి నియమం. కాబట్టి ఇంతటి చక్కటి పుణ్యాన్ని సంపాదించే మాసమైనటువంటి ఈ ఏకాదశి వ్రతాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా చక్కగా దీన్ని ఆచరించి పుణ్యాన్ని సంపాదించుకోండి. పాప నాశనం జరిగిపోవాలి. మీకందరికీ కూడా, మీరు ఈ రోజున మీ జాతకరీత్యా సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటే గ్రహాలు వీటన్నిటికంటే కూడా మీ యొక్క జాతకములో గ్రహాలతో పాటుగా గ్రహాలు వేధిస్తున్నాయంటే గత జన్మలలో చేసినటువంటి పాప ప్రభావం వలన ఆ పాపాన్ని అనుభవించడానికి అనువుగా గ్రహాలు సంచారం జరుగుతున్నప్పుడు మీరు జన్మించారు. ఆ గ్రహాల యొక్క పాపాన్ని ఇచ్చే ప్రభావాన్ని నశింపచేసే పుణ్యాన్ని సంపాదించుకొని ఈ కార్తీక మాసంలో ఇటువంటి చిన్నపాటి పరిహారాలు చేసుకోవడం, నియమాలు పాటించడం, వ్రతాలు ఆచరించడం వల్ల మీ యొక్క సకల పాపములు తొలగిపోయి గ్రహాలు పాపాన్నిచ్చేవి కాకుండా పుణ్యాన్ని సంపాదిస్తూ గ్రహాలు మీకు యోగాన్ని కలగచేస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇటువంటి రోజుని అందరూ వినియోగించుకోండి. రేపటి రోజు 2వ తారీఖు అద్భుతమైనటువంటి రోజు. అది చెప్పడానికి మనకు మాటలు చాలవు. అటువంటి గొప్ప పుణ్యమైనటువంటి రోజుని మీరు ఏ విధంగా జరుపుకోవాలి, ఏ విధంగా నియమాన్ని పాటించాలి, ఆ రోజున చేయాల్సినటువంటి దానములు ఏంటనేటువంటి విషయాల గురించి సవివరంగా మరొక వీడియోలో మనం తెలియజేస్తాం. 2వ తారీఖు రోజున వచ్చే వీడియో కోసం వేచి చూడండి. ఈ యొక్క విషయాన్ని మీ బంధువులకి, స్నేహితులకి అందరికీ చేరవేయండి. అలాగే కార్తీక పౌర్ణమి సందర్భంగా 6వ తారీఖు, 5వ తారీఖు కార్తీక పౌర్ణమి, 6వ తారీఖు పద్మక యోగం ఉంది. ఆ రోజున కాశీక్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించడం, శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది. 20వ తారీఖు రోజున అమావాస్య శ్రీశైల క్షేత్రంలో, 4 డిసెంబరు మార్గశిర పౌర్ణమి సుప్రసిద్ధ దత్తక్షేత్రంలో ఈ యొక్క సర్వదోష నివారణ పూజల హోమాలన్నింటినీ జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా గురువుగారు, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళ బంధుమిత్రులతోని, కుటుంబ సభ్యులతోని షేర్ చేసి గురువుగారు చెప్పిన విధంగా ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ నియమాలను కూడా ఆచరిస్తూ అందరూ కూడా బాగుండాలి, పాపాన్ని తగ్గించుకొని అందరూ కూడా పుణ్యాన్ని కట్టుకోవాలని మీ యొక్క కోరికలు
శీఘ్రంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.